ఇక రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి 7వ స్థానంలో చంద్రగ్రహ సంచారం మాత్రమే చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంది. అంటే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చాలా చాలా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అది చాలా బాగా మంచి పేరు తెస్తుంది. 5వ స్థానంలో రవి బుధుల యొక్క యోగం చాలా బాగుంది. పంచమంలో బుధాదిత్య యోగం చాలా బాగుంటుంది. కానీ మంచి ఫలితాలను ఇస్తుందా అంటే అంతగా ఇవ్వదు. ఇంకా మీరు కొంచెం కష్టపడవలసినటువంటి కాలమే. బంధుమిత్రుల ఆదరణ అయితే ఉంటుంది, కానీ మిగతా అన్ని విషయాలలోనూ మీరు ఓర్పు కలిగి ఉండాలి. పబ్లిక్ రిలేషన్ బాగుంటుంది. మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో శుభకార్యాల పట్ల అవి కొంచెం ముందరకొస్తాయి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ కంప్లీట్గా ఓర్పు కలిగి ఉండండి. గృహంలో ఐకమత్యం కోసం కృషి చేయాలి. మీ మాట తీరు చాలా జాగ్రత్తగా మాట్లాడే విధంగా పెట్టుకోవాలి. రాజకీయ నాయకులకి కొంత లబ్ధి కలిగేటటువంటి పరిస్థితి ఉంది. వారికి ఆకర్షణ పెరుగుతుంది. అయితే ఉత్తమ ఫలితాలు ఇప్పుడే ఉంటాయా అంటే ఇప్పటికిప్పుడే ఉండబోవు, కొన్నాళ్ళాగాలి. పుట్టినింటి వారి విషయంలో కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. అనారోగ్యాలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు పెరగచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు అయ్యి ఆ వ్యక్తులే మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళొచ్చు. ఏదైనా మీకు ఒకంత బాధ కలిగేటటువంటి అంశాలు ఉండబోతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఓర్పు కలిగి ఉండండి. వీలైనంత వరకు సహాయ సహకారాలు అందించండి. ఇది చెప్పదగ్గ సూచన. రుణాల విషయంలో కొంచెం రుణాలు పెరిగే విధంగా ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో పై అధికారుల మందలింపులు ఉండే విధంగా ఉన్నాయి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు తగ్గే విధంగా ఉన్నాయి. మీకు కూడా స్థాన చలనాలు కనిపిస్తున్నాయి. వాహనాల రీచ్ కొంచెం ప్రమాదాలని నిరోధించండి. వీలైనంత వరకు రవాణా మార్గాలను అనుసరించండి. సెల్ఫ్ డ్రైవింగ్ పనికిరాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక కోర్టు వ్యవహారాలు కానీ ప్రేమ వ్యవహారాలు కానీ కొంచెం వాయిదా వేయడం చాలా చాలా మంచిది. ఇక విద్యార్థులు ఎక్కువ కృషి చేయాలి. స్త్రీలు మౌనంగా ఉండాలి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఉద్యోగస్తులు, భార్యాభర్తలు, ఏ డివిజన్ అయినా తీసుకోండి, ఓర్పు 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 ఇదొక్కటే మంత్రాన్ని పఠించాల్సిందిగా సూచన చేస్తున్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి లాభస్థానంలో ఉన్న కారణం చేత ఖర్చులు తక్కువ అవుతాయి. ఇది మీకు ఆదాయం పెరిగినట్టుగా భావిస్తారు. మీ మానసికోల్లాసానికి కారణమవుతుంది అని చెప్పి సూచన చేస్తూ